రోజురోజుకు పెరుగుతున్న టెక్నాలజీతో పాటు కొత్త స్కామ్లు కూడా పుట్టుకొస్తున్నాయి. యూపీఐ, నెట్ బ్యాంకింగ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత బ్యాంకుకి వెళ్లే పని తప్పింది. అందరూ మొబైల్స్ ద్వారానే ఆర్థిక లావాదేవీలను చక్కబెట్టుకుంటున్నారు. అయితే ఇదే సమయంలో ఈ టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ కేటుగాళ్లు అమాయకులను దోచుకుంటున్నారు. డిజిటల్ అరెస్ట్, ఓటీపీ స్కామ్, ఓఎల్ఎక్స్ స్కామ్ ఇలా రకరకాల పేర్లతో మోసాలకు దిగుతున్నారు. దీంతో సైబర్ నేరాలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. వాటిని అరికట్టడానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకొని ఎంతగా అవగాహన పెంచుతున్నా మోసగాళ్లు కొత్త రూట్లు కనిపెట్టి వినియోగదారులను దోచుకుంటున్నారు. తాజాగా జంప్డ్ డిపాజిట్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. జంప్డ్ డిపాజిట్ స్కామ్ పేరుతో ఇటీవలి సైబర్ నేరగాళ్లు అమాయకులను నిండా ముంచేస్తున్నారు. ఇటీవలి ఇలాంటి మోసాల బారిన పడుతోన్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇంతకీ ఏంటి జంప్డ్ డిపాజిట్ స్కామ్? ఈ స్కామ్ బారిన పడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ యూపీఐ సేవలను వినియోగిస్తున్నారు. చిన్న టీ కొట్టు నుంచి పెద్ద షోరూంల వరకు డిజిటల్ పేమెంట్స్ను యాక్సెప్ట్ చేస్తుండటంతో పేటీఎం, ఫోన్పే, గూగుల్ పే వంటి యాప్స్ ద్వారా చెల్లింపులు చేస్తున్నారు. బ్యాంక్ బ్యాలెన్స్ చెకింగ్ కూడా యూపీఐ ద్వారానే చేస్తున్నారు. దీనినే కేటుగాళ్లు అస్త్రంగా చేసుకుంటున్నారు. అసలు ఈ స్కామ్ ఎలా జరుగుతుందంటే, ముందుగా గుర్తు తెలియని వ్యక్తి నుంచి యూపీఐ ద్వారా కొంత మొత్తంలో డబ్బులు పంపిస్తారు. మీకు మెసేజ్ రాగానే డబ్బులు ఎలా వచ్చాయో తెలుసుకునేందుకు యూపీఐ యాప్ ఓపెన్ చేసి బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. యూపీఐ పిన్ నెంబర్ ఎంటర్ చేస్తారు. బ్యాలెన్స్ చెక్ చేసే సమయంలోనే యూపీఐ ఐడీలకు పేమెంట్స్ లింక్లను పంపించి సైబర్ నేరగాళ్లు డబ్బులు దోచేస్తున్నారు. అలాంటి లింక్స్ ఓపెన్ చేసి పేమెంట్స్ చెక్ చేసుకోవడానికి ప్రయత్నించారో మీ ఖాతా మొత్తం ఖాళీ అయిపోతుంది. ఈ కొత్త రకం స్కామ్ బారిన పడకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. తెలియని వ్యక్తుల నుంచి వచ్చిన మెసేజ్లకు స్పందించకూడదు. ముఖ్యంగా ఫేక్ పేమెంట్స్ లింక్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ అకౌంట్ నుంచి డబ్బులు పోతే వెంటనే 1930 నెంబర్కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలి. సంఘటన జరిగిన 2 గంటల్లోపు ఫిర్యాదు చేస్తే అధికారులు మీ అమౌంట్ను ఫ్రీజ్ చేసే అవకాశాలుంటాయి.